అతిథుల నుంచి ఎలాంటి అభిప్రాయ సేకరణ లేకుండా కేవలం అంటే ఆదివారం పూట కావచ్చు, అర్ధరాత్రి పూట కావచ్చు, బుల్డోజర్లను పంపి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వం ఏదనుకుంటే అది చేయగలుగుతామని ఒక నియంతృత్వ ధోరణి వైపు ప్రభుత్వం ప్రజాస్వామ్యము ప్రజాపాలన అనే హంబగండి అవి చెబుతున్నారు. ఆ ప్రజాపాలన ప్రజా సదస్సు ప్రజా శ్రేయస్సు అన్న మాటలలో డెఫినెట్గా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రజా అభిప్రాయ సేకరణ పార్టీల వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళ సేకరణ చేశాక దాన్ని ఎలా చేయొచ్చు అని అవేవి ఇక్కడ చెయ్యలేదు అనేది మేము చెప్పదలుచుకున్నాం. తెలంగాణలో నిరంకుశ పాలన మేము ఇప్పటి వరకు చూలే, ఇప్పుడు ప్రస్తుతం మేము చూస్తున్నామని బాధితులే స్వయంగా ఆవేదన గురవుతున్నారు. నిజంగానే మరి తెలంగాణలో ఇట్లాంటి నిరంకుశ పాలన జరుగుతుంది అనుకోవచ్చా? నిరంకుశ పాలన అంటే ప్రజలు భావించడంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎదురైంది అది. వాళ్ళని నువ్వు ఖాళీ చేయండి అని అకస్మాత్తుగా వచ్చి నీకు ఇన్ని డబ్బులు లేకపోతే మేము గుండాలను పెట్టి ఖాళీ చేస్తామో ప్రభుత్వమే గుండా వ్యవహరించింది వాళ్ళ కళ్ళ ముందు కనపడేది. వాళ్ళు భావించడంలో ఏ కోశాన తప్పులే, న్యాయబద్ధమైనది కూడా అనేది మేము చెప్పాలి. రైతులకు సంబంధించి ఏదైతే రుణమాఫీ ఉన్నదో రైతు భరోసా పథకంకు డబ్బులు ఇవ్వంటున్నాడు. కాకపోతే మూసినది ప్రక్షాళనకు మాత్రం 150,000 కోట్లు వెచ్చిస్తా అని చెప్తున్నాడు. వాస్తవంగా ఇది రాహుల్ గాంధీకి సంబంధించి ఎవరైతే బాగున్నారో వాదకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ అని కూడా ఒక వార్త నడుస్తుంది. నిజమే అనుకోవచ్చా? ఒకటి వాస్తవం ఏంటంటే ఏ ప్రభుత్వాల అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల నిర్మాణాల విషయాల్లో కానీ మిగతా విషయాలలో కానీ దాన్ని జాప్యం జరిగిన దాన్ని మరుగునపరిచి పాత ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసి కొత్త ప్రభుత్వము దాన్ని ఎక్స్టెండ్ చేసి కొత్త టెండర్లు ఇచ్చి దాంట్లో కమిషన్లు పొందుతున్నారు. దానివల్ల వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఇది ఒక ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ క్రిస్టల్ క్లియర్గా ఉందండి. దానితోటే ప్రభుత్వాలు మనగలుగుతున్నాయి, బతుకుతున్నాయి. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ ప్రాంతంలో రాహుల్ గాంధీకి ఇస్తాడు ఖచ్చితంగా. ఏ ప్రభుత్వం అంటే వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు, ఇంకొకడికి ఏమి ఇవ్వడు.